ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నొక్కరా, ఎంత బాగా నొక్కుతున్నావురా. స్వర్గంలో ఉన్నట్టుంది. అబ్బా, ఇన్నాళ్ళు ఇంత బలం ఎక్కడ దాచావురా? చక్కలిగా ఉందిరా. అబ్బా, నొక్కు. అరిస్తే నొక్కేస్తా, మూలుకు కూడా వినిపించకుండానే ముక్తి పొందేస్తావు. చెప్పదు. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్పేది నిజమైతే నీ ఊపిరి నీ కంఠంలోనే ఉంటుంది, లేకపోతే అవి నీ ఆఖరి మాటలు అవుతాయి. చెప్తాను. నా చెల్లెల్ని చంపింది ఎవరో? ధర్మారావు. తులసి, 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 ఈ టైంలో నిద్రపోతున్నావు ఏంటమ్మా? తులసి, పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టించేశాను. కళ్యాణ మండపం బుక్ చేశాను. అమ్మాయికి పట్టు చీరలు మంగళసూత్రాలు కొనేశాను. చిల్లర కాసు మిగిలిన. ఇప్పుడు తులసికి కావలసింది మంగళసూత్రం కాదు మామయ్య, పాతి పెట్టడానికి 6 అడుగుల గుయ్యి, కప్పడానికి తెల్లగుడ్డ. ఏంటి నువ్వు అనేది? పైకెళ్ళి చూడు. ఎవరూ తులసిని ముట్టుకోకండి. నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ చూస్తాను. మీరు చెబుతున్నది నిజమా సత్యమూర్తి గారు? మనం 1 అడుగు వేస్తే వాడు 10 అడుగులు వేస్తున్నాడు. దాని చేత తండ్రి మీద కేసు పెట్టిద్దామని చూస్తే దెబ్బలు తిని కేసు పెట్టలేని పరిస్థితిలో శంకర్ నారాయణ తిరిగొచ్చాడు. మీ రుణం తీర్చుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి, మేము ఈ జిల్లా వదిలి వెళ్ళిపోతున్నామని ఈ చితాభస్మం మీద ప్రమాణం చెయ్యండి. నువ్వు ఊరుకో ధర్మారావు, మరీ అంతగా ఇదైపోకు. ఈ మాత్రానికే మనం ఓడిపోయామనుకుంటే ఎలాగా? ఆన్ని బలంతో గాని బుద్ధితో గాని కొట్టలేమని తేలిపోయింది. అంచేత కొడితే గిడితే ఆన్ని సెంటిమెంట్తోనే కొట్టాలి. అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా మా కాకి బట్టలకు అలవాటు. నేను చేస్తాను, చెప్పండి ఏం చేయాలి. రోజుకో టైప్ లో మందు కొడుతున్నావు బిడ్డ. నీ క్యారెక్టర్ నాకు అర్థం కావట్లేదు. అది మురికి నీరు కదా. అవినీతితో నిండిపోయిన గాలి పీలుస్తున్నాం, అక్రమాలతో నిండిపోయిన నీరు తాగుతున్నాం, అమానుషత్వంతో నిండిపోయిన ఫుడ్ తింటున్నాం. అలాంటప్పుడు ఈ నీళ్లు తాగితే తప్పి ఉంది బిడ్డ. ఆకలేస్తే పసిపిల్లాడు పాలు తాగుతాడు, ఆవేశం వస్తే నేను ఆల్కహాల్ తాగుతాను. ఆ తర్వాత ఈ నిజాల నుంచి యజాల నుంచి ఎక్కడికో పారిపోయి ఆత్మ విమానం ఎక్కి అందమైన లోకాల్లో అలా అలా విహరించి అన్యాయం, అక్రమం, అవినీతి, అనర్థం లేని ప్రదేశాలను తాకి సెల్యూట్ చేసి అనుభూతి పొంది మళ్ళీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతుంటా. అవును, ఇది నా రొటీన్ వర్క్. నువ్వేంటి ఇలా సడన్ గా ప్రత్యక్షమయ్యా? ఐఎమ్ ఇన్ ట్రబుల్, డీప్ ట్రబుల్. ధర్మారావు తమ్ముడు అశోక్కి నన్నిచ్చి పెళ్లి చేయాలని మా ఇంట్లో అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు నీ హెల్ప్ కావాలి. ఓరి, నీ బాడీ మందు జాడీ లెక్క ఉంటది. అందుకే పూటకొక పోరగాడు నీ మెళ్ళో తాళి కడతానంటాడు. నీ ఫిగర్ ఓ లంగర్ హౌస్. సమజ్జయిందా? ఓ లార్జ్ బస్కు. ఏయ్ చాలు. ఏంటి నన్ను మత్తులో పడేసి నీ పని చేయించుకుందాం అనుకుంటున్నావా? నీ బాడీ జోగ్రఫీ ప్రకారం ఈ మాత్రం మందు నిన్నేం చేయదు.
బిడ్డను కాపాడు తల్లి. వాడికి శుభం చేకూర్చు. వాడు తప్పు చేసుంటే శిక్ష పడుతుంది, పడాలి. అదే న్యాయం. చట్టం ముందు జడ్జి అయినా జడ్జి కొడుకైనా ఆల్ ఆర్ ఈక్వల్. సాక్ష్యాధారాలు బలంగా ఉండటం వల్ల ప్రాసిక్యూషన్ వారి వాదంతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. నేరం జరిగిన సమయంలో హతుడు, నిందితుడు, వారి స్నేహితులు మందు ప్రభావానికి లోనై ఉన్నారని రుజువైనందున ఈ హత్య పథకం ప్రకారం జరిగింది కాదని, యాదృచ్ఛికంగా జరిగిందని కోర్టు విశ్వసించి నేరస్తుడి వయసు, అతని కుటుంబ నేపథ్యం దృష్టిలో ఉంచుకొని అతనికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బాధపడుతున్నారా బావగారు? గుర్తుందా, ఒకనాడు ఇదే కోర్టు మెట్ల మీద నిన్ను బతిమలాడా, ప్రాధేయపడ్డాను. బావా, ఎలక్షన్లో నేను అక్రమంగా గెలవలేదు అని తీర్పునివ్వు, నేను ముఖ్యమంత్రిని అవుతాను అని నీ కాళ్ళ వేళ్లా పడ్డా. అయినా సరే కనికరం చూపించకుండా నేను దోషినని, నా ఎన్నిక చల్లదని తీర్పునిచ్చావు. కబురు పెట్టారంట ఏంటి? సరాసరి ధర్మారావు గారి ఫైనాన్స్ కంపెనీలోనే లెక్కెట్టేసావంట. బావగారింట్లో పెట్టలేక నర్మాయి, ఆయన గుమ్మంలో అడుగు పెట్టే అర్హత నీకు ఎప్పుడు లేదు. నేను అడుగుతున్నది అక్కడికి తులసిని ఎందుకు తీసుకెళ్లావో అని. అదే తీసుకెళ్ళమంది. ఇంటి మీద తీసుకున్న అప్పు తీర్చలేదని వాళ్ళు నోటీస్ పంపించారు. నమ్ముకున్న వాళ్ళంతా నట్టేట్లో ముంచేస్తే ఇంకేం చేయమంటారు? పిచ్చి పిచ్చిగా వాక్కు. యోగి తన అన్నయ్యని తెలియక తులసి కోర్టులో ఆ రోజు అలా సాక్ష్యం చెప్పింది. తెలిసి నువ్వు మాత్రం ఏం చేశావు? కనీసం ఆపన కూడా ఆపలేదు. అయినా ఒక ఇల్లు 10 లక్షల రూపాయలు మేము మొహన పడేశాడు కదా, ఆ డబ్బంతా ఏం చేశారు? ఆ డబ్బంతా మా ఎక్క రోగానికి ఖర్చు అయిపోయింది. బావగారితో చెప్పి మాకు కొంచెం సాయం చేయించండి. సాయమా? నీ పేరు చెప్తేనే తుపాకితో కాల్చి పారేస్తాడు అన్నట్టుగా. ఇంకెప్పుడు తులసినట్టండి అడ్డమైన చోటికి తీసుకెళ్ళకు. ఇంకెళ్ళు, ఏ టైంలో యోగి రావచ్చు. రానివ్వండి, వస్తే నాకు భయం ఏంటి? ఓడిపోయిన రాజకీయ నాయకుడికి, చెడిపోయిన ఆడదానికి స్టేటస్ తక్కువ, వాయిస్ ఎక్కువ. ఇదిగో డబ్బు చాలా అవసరంగా ఉంది. ఇవ్వకపోతే ఆయన ఇంటి ఎదురుగానే కూతురు చేత కంపెనీ ఓపెన్ చేయిస్తానని చెప్పండి. ఏయ్, ఎవరిని చంపడానికి వెళ్తున్నావు గురు? నీ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటి లోపల దాకా వెళ్ళక్కర్లేదు. వరండాలోనే ఈజీ చైర్లో ఇలా కూర్చునున్నాడు. వెళ్ళి కసక్కునేసి. ఏంటి అంత కసిగా ఉన్నావు? నిన్న ఆ డాక్టర్ గారికి అమ్మేశాడా? అంత దమ్ముండద్దు. ఒంటరిగా మాట్లాడాలి అన్నాడా డాక్టర్. లోపలికి రాగానే కన్ను కొట్టా. అదిరిపడ్డాడు. మాట్లాడే ముందు ఒక ముద్దు పెట్టుకుందామా అన్నాను. అంతే, గుమ్మానికి గుద్దుకుంటూ పారిపోయాడు. నీ ఇంజిన్ కి హార్స్ పవర్ చాలా ఎక్కువలా ఉంది. కరెంట్ కట్ అయినప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడికి? బ్యాక్ టు మై ఫేవరెట్ హాస్టల్ రూమ్. బీటెక్ పూర్తి చేయాలిగా. ఐ లవ్ మై హాస్టల్. ఆ గదితో, మా హాస్టల్తో, అక్కడున్న చెట్లతో నాకున్న అనుబంధం సో స్వీట్. చదువు పూర్తయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? నీలా కత్తిలాంటి వాడు తగిలితే చదువు పూర్తి కాకుండానే లేచిపోయి నా యవ్వనం చదివించుకుంటా. ఇక బయలుదేరు బిడ్డ భిక్షాపతి. ఇంకెక్కువ మాట్లాడినావంటే మందుతోనే నిన్ను నల్చుక తింటా. ఎవర్రా అదే? నమస్తే సార్. నువ్వా? ఈ టైంలో ఇక్కడ నీకే పడరా? గదిగా సార్, గీ ఇల్లు మీరు నాకు చొప్పు తీసుకొడతా. ఇల్లు అమ్ముతానన్నానని అర్ధరాత్రి పూటొచ్చి ఇక్కడ మేళం పడతారా? ఈ ఇల్లు నీకు అమ్మే సమస్య లేదు. పోండవతలకి పోండి. చూడమ్మా, సమయానికి నేను రాబట్టి సరిపోయింది. ఈరోజు వీళ్ళయ్యారు, రేపు ఇంకొకళ్ళు అవుతారు. అయినా అంత గొప్ప పలుకుబడి ఉన్న తండ్రికి పుట్టి నీకెందుకొచ్చిన కర్మమ్మాయి? అదేంటి అలా చూస్తున్నా? మంగళ, తనకు తండ్రెవరో తెలీదా? లేదు బాబు, చెప్పొద్దని వాళ్ళమ్మ ఒట్టేయించుకుంది. అందుకని ఆదుకునే తండ్రుండగా ఎవరూ లేని అనాథగా బతకాల తను? చెప్పే. నేను చెప్పలేను బాబు, నేను చెప్పలేను. పిన్ని, మా నాన్నెవరు చెప్పు పిన్ని,
చెప్పు. నేను చెప్తానమ్మా. నువ్వు ఏ న్యాయమూర్తి ఎదురుగా యోగేంద్ర అనే హంతకుడి మీద సాక్ష్యం చెప్పావు, ఆ న్యాయమూర్తి పాండురంగారావే నీ తండ్రి. మీ నాన్నకి నువ్వు ఇలాంటి కష్టాల్లో ఉన్నావని తెలిసుండదమ్మా. కన్న కొడుకే శిక్ష వేసిన ఉత్తముడు ఆయన. నిన్ను తప్పకుండా ఆదుకుంటాడు. ఒక్కసారి వెళ్ళి ఆయన కలువమ్మా. ఏంటి బ్యాగ్ సర్దుతున్నా? మా ఊరెళ్తున్నానే. మీ ఊరికా? మొన్ననే కదా ఊరు నుంచి వచ్చావు. 2-3 నెలల క్రితం వరకు హాస్టల్ అంటే ప్రాణం, ఊరెళ్ళడం అంటే బోర్ అనేదానివి. అప్పుడు వాళ్ళ ఊర్లో తన హీరో లేడు కదే. తన హీరోనా? ఎవరే? నాకు తెలియ. నా హీరో. నా హీరో నీకెందుకు తెలియాలి? ప్లీజ్ చెప్పవే, ఎవరే అతను? వీటిని అడుగు. పువ్వులనా? లేకపోతే వాటిని అడుగు. గువ్వలనా? ఎవరమ్మా నువ్వు? నమస్కారం అమ్మా. ఒకసారి అయ్యగాని కలుద్దామని వచ్చాను. అలాగా, ఎండను పడొచ్చావు. కూర్చోమ్మా, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎవరు? నేను కనకరత్నం కూతుర్ని. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అమ్మా. అమ్మా బొమ్మ. గెట్ అవుట్. గెట్ లాస్ట్. ఆ అమ్మాయి ఇది రాంగ్ అడ్రస్కి వచ్చానని తెలుసుకుని వెళ్ళిపోయింది. ఏంటి, నీరసంగా ఉందా? అబ్బే ఏం లేదు, నువ్వు వెళ్ళు. గెట్అవుట్ అన్నానా? వాడసలు తండ్రేనా? అమ్మాయి, నీ వయసు ఆడపిల్లకు తండ్రి నేను. పిల్లల్ని కనగానే సరిపోదమ్మా, తండ్రి అయినందుకు బాధ్యత కూడా తీసుకోవాలి. అవును, ఊరేం కొట్టుకోలేదు. నీ వెనక మేమున్నాం, నీ హక్కుల కోసం పోరాడు. ఎంతన్నావా? మరందుకే తులసి ఉంటది కాదు, దాని వెనకాల బోల్డ్ పెద్ద తలకాయలు ఉన్నాయని ఆయనకు తెలిసి వచ్చేలా చెయ్యాలి. మేమందరం వెనక ఎందుకు చెబుతున్నామో బుర్రకెక్కించుకో. అవునమ్మా, ఈ ఊరు మొత్తం నీ వెనకుంటుంది. తిట్టి బయటికి పొమ్మన్న జస్టిస్ పాండురంగారావే దీన్ని మహాలక్ష్మి, ఊరుకో. నీ పూజలు ఫలించబట్టి వాడికి 6 సంవత్సరాల శిక్ష మాత్రమే పడింది. శిక్ష పడడానికి వాడే తప్పు చేయలేదండి. ఈ హత్య నేను చెయ్యలేదమ్మా అని నా మీద ఒట్టేశాడండి. కోర్టులో సాక్ష్యాలే ముఖ్యం మహాలక్ష్మి. ఆ సాక్ష్యాలు యోగేంద్ర దోషి అని నిరూపించాయి. ఈ 30 ఏళ్ల కోర్టు జీవితం జస్టిస్ పాండురంగారావుకి చాలా మంది శత్రువులను సంపాదించి పెట్టింది. ఇంకా నేను ఈ ఊళ్ళో ఉండలేను. నా పదవికి రాజీనామా చేశాను. మన విలేజ్కి వెళ్ళిపోదాం. కొడుకుని చూడాలనుకుంటే ఒకసారి జైలుకి వెళ్ళి చూసిరా. నాకంత ధైర్యం లేదు. ఐ కాంట్ ఫేస్ హిమ్. చూడాలని మురిసిపోవడానికి వాడు కడుపులో ఉన్న బిడ్డ కాదండి, కష్టాల్లో ఉన్న బిడ్డ. నేను చూడలేను, వెళ్ళిపోదాం. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో భీష్మాచార్యునిగా పేరు పొందిన
శ్రీ దున్నపోతుల జనార్దనరావు గారు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. వారి అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు జరుగుతాయి. ఆయన అంతిమ కోరిక ప్రకారం వారి చితాభస్మాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు. కుండ బయట పెట్టి గంట అయింది, ఇంకా కొడుకులు బయటికి రాలేదేంటి? లోపలేదో రగులుతున్నట్టుంది. నాకు తాళి కట్టుండకపోవచ్చండి. ఆయన భార్య పోయిన దగ్గర నుంచి నన్ను భారీగా చూసుకుంటున్నారన్నది మీ అందరికి తెలిసిన విషయమే. పై ఎలక్షన్ లో ఈ నియోజకవర్గం నుంచి నాకు పార్టీ టికెట్ ఇస్తానంటేనే కుండ కదులుతుంది, లేకపోతే బయటకు వచ్చి కుండ పగల కొడతాను. పిచ్చి పిచ్చిగా వాగావంటే కుండ కాదు, నీ తల పగులుతుంది. అబ్బా, నువ్వు కాస్త ఆగమ్మా. ధర్మారావు గారు, మీరు ఆవేశపడకండి, నేను చెప్తాను కదా. హైకమాండ్ తో నీ విషయం ప్రస్తావించి ఎలాగైనా నీకు సీట్ వచ్చే ఏర్పాటు చేస్తాను. గొడవ చేయకు. ఇవ్వండి ఇవ్వండి, ఇండిపెండెంట్ ని పెట్టి ఓడిస్తా. టికెట్ ఇచ్చాక మీరు చించేదంటే నా చీర. పదండి పదండి. నమస్కారం. బూడిద యాత్ర ఎక్కడ స్టార్ట్ అయిపోయిందో అని తెగ టెన్షన్ పడిపోయాను. మన పంచాయతీ మంత్రి గారు పర్సనల్ గా ఎస్టీడీ చేసి మరీ చెప్పారు, ఇదిగో పాపరావా, నువ్వు తప్పనిసరిగా మన తరఫున వెళ్ళి తీరాలి అని. మరి తప్పదు కదా. లేట్ అయిందని ఏంటి అనుకోకు ధర్మారావు, బండి ట్రబుల్ ఇచ్చింది. మరి ఏంటి ఒక్క మంత్రి కూడా రాలేదు? కనీసం జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా లేడు. ఎందుకు వస్తారు? తేనె తుట్టు ఉంది చూశారు, తుట్టిలో తేనె అయిపోగానే ఈగలు ఎలాగ ఎగిరిపోతాయో, మంత్రి మట్టిలో కలిసిపోగానే అధికారులు అలాగే ఎగిరిపోతారు. నువ్వు నోరు మూస్తావా? ఇంకొక మొక్క చెప్పి, ఒక కోడో మేకో ఉందనుకోండి, సచ్చిన కూర వండుకుని తినేయచ్చు. మనిషి చెత్త వేస్ట్, టేస్ట్ బాగా. పక్కకి లాగండి. పంచాయతీ ప్రెసిడెంట్ ని జాగ్రత్త. ఫస్ట్ జోలికెళ్తే పర్లేదు, పతివ్రతలు క్షమించేస్తారు. సెకండ్ల జోలికెళ్తే బతుకు బందర సముద్రమే. ఈ మంత్రిగాడు బతుకున్నన్నాళ్ళు ఓటర్ల జీవితాలు కాల్చేశాడు, ఇప్పుడు సత్యమా బుర్రలు కాల్చేస్తున్నాడు. అబ్బాబాబా, ఎండ మండిపోతుంది. వాళ్ళు రౌడీలు కాదు, డబ్బిచ్చి మీటింగ్ తెచ్చుకున్న మనుషులు కాదు, బిర్యానీ పొట్టాలిచ్చి బతిమాలి రెప్పించుకున్న పాపతులు కాదురా. మీ మీద కసితో, నా మీద ప్రేమతో పిడికిలి బిగించి వస్తున్నా. నేనొక్క మాట చెబితే చాలు, మీ నాన్న బూడిదే కాదు, మీ బూడిది కూడా మీ వాళ్ళకి మిగల. వాడెవడో తెలుసా నీకు? హంతకుడే, జైలు కూడి తినొచ్చినాడు. నువ్వు వాడితో కలిసి జీపు దిగిన సంగతి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు చూస్తే ఏమై ఉండేది? వాడి చూపు పడితే చాలు, ఊళ్ళో వాళ్ళు నిన్ను చెడిపోయిన దాని కింద జవగడతారు. యోగి, యోగి, ఏంట్రా వాగుతున్నారు? చెప్పండిరా, నువ్వు వీడు కలిసి లెక్క కట్టి చెప్పండిరా. నన్ను చూసి ఎంతమంది ఆడవాళ్ళు చెడిపోయారు, ఎంతమంది పెళ్లిళ్ళు ఆగిపోయాయి. నువ్వు నన్ను హంతకుడు అంటున్నావా? ఎవడ్రా హంతకుడు? వీడురా హంతకుడు. నేను ఐఏఎస్ ఫస్ట్ క్లాస్లో పాసే పార్టీ ఇస్తూ చిన్ననాటి స్నేహితులు కదా నిన్ను కూడా పిలిస్తే పాత కక్షలు మనసులో పెట్టుకుని ప్లాన్ ప్రకారం బిరు సీసాతో రామకృష్ణను పొడిచి చంపింది నువ్వు. నీ చేతిలోని బిరు సీసాన్ని లాగి రామకృష్ణను కాపాడబోతే దాని మీద పడ్డ నా వేలిముద్రలు, నా బట్టల మీద పడ్డ రామకృష్ణ రక్త పరకలు ఆధారంగా రోడ్డులో పోయే దానితో అబద్ధ సాక్ష్యం చెప్పించి
ఆ సిఐ శంకరనారాయణ గారి సహాయంతో హోమ్ మినిస్టర్ దున్నపోతుల జనార్దన్ రావు గారి ప్రోత్సాహంతో నన్ను జైలుకు పంపారు. అవునా? విశ్వేశ్వరరావు, జరిగిన కథ మీ అందరికీ తెలుసు. లేనిపోని నిద్ర వేసి నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టకండి. నన్ను ముక్కు మూసుకున్న యోగిగానే బ్రతకనివ్వండి. ముక్కలు చేసే రాజయోగిని చేయకండి. ఒక్కస్తే రోడ్లు ఊడ్చుకొని చెత్త ఎత్తుకొని చల్లగా కాలం గడపాలు. అందరి ఓట్లు పట్టాలు, జనమందరి ఓట్లు పట్టాలు. ఏంటిడు తెల్ల బట్టలు వేసుకుని రోడ్లు ఊడుస్తున్నాడు? కొంపతీసి మున్సిపాలిటీ వాళ్ళు యూనిఫారం గాని మార్చారా? ఎంత మాట అన్నావా? తప్పు బాసు. ఎవరనుకున్నావు ఆయన? దేశ సేవ కోసం గోచి కట్టిన గాంధీ గారి లాగా గ్రామ సేవ కోసం చీపురు పట్టిన లోకల్ గాంధీ గారు. ప్రజాసేవలో పోయేదేమీ లేదు పంచ తప్ప అని నమ్మని పక్కూరు సర్పంచ్ పాపారావు గారు. దండం పెట్టుకో. నమస్కారం అండి. వీధులంటే చెత్త కాదోయ్, వీధులంటే రోడ్డులోయ్. సబాష్, రారా పక్కింటికి వెళ్దాం. రే యా, ఆ చెత్త కుండీలో చెత్తంతా తీయి, ఇక్కడ కుప్పగా పోయి అదంతా నేనే చెమటోడ్చి ఊడ్చినట్టు ఫోటోలు తీయి. సబాష్ రా, ఐడియా చాలా బాగుంది. ఏంట్రా ఏమైంది? కుప్ప తొట్టిలో పసిబిడ్డ. అయ్యో 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 అయ్యో, ఏంట్రా ఇది? ప్రతి ఈదిలో చెత్తకు ఓ కుండీ ఎడుతున్నారో లేదో కానీ ప్రతి చెత్త కుండీలోనూ బిడ్డ నెట్టేసి వెళ్ళిపోతున్నారా. ఎప్పుడు బాగుపడుతుందిరా ఈ దేశం? ఏంట్రా ఇది? ఇప్పుడు తీపోయే ఫోటోకి గట్ట బాగుంటుందా? అలాగే ఉండు. పసికందును ఆదుకున్న పంచాయతీ పాపారావు. బిడ్డని దొంగతనంగా ఎత్తుకొచ్చినందుకురా. అబద్ధం. నేను ఎత్తుకున్నది ఉయ్యాల్లో బిడ్డను కాదు, చెత్త కుండీలో బిడ్డను. ఏమండి మన పాప గొలుసు కనిపించట్లేదండి. వీడే తీసుంటాడు. కొట్టడే కొట్టడే. ఏంటి దౌర్జన్యం? ఎందుకు కొడుతున్నారు? నువ్వెవడమయ్యా? వీడి స్నేహితుడిని. ఎందుకే కొడుతున్నావండి? నువ్వేమనిపే చెప్పనికి గాడు నా తమ్ముడు, నా ఇష్టం. వాడేం తప్పు చేశాడు? మద్దతు చేసిన దోస్తాన చేసి ఈ చెడిపోయిన దాన్ని చేసుకుంటాను. ఏంట్రా గొడవ? కమ్మను పెళ్లి చేసుకుంటాడు కొడతానన్నా. ఒరే జగమా, ఆడపిల్లని పాడు చేస్తే కొట్టాలి గాని పెళ్లి చేసుకుంటానంటే కొట్టడం ఏమిట్రా? గది బ్రోతల్ దాన్ని చేసుకుంటానంటాడా? గది కాదన్నా, హాస్పిటల్లో ఉన్న అత్తుని చూడడానికి సిటీకి పోయింది. ఆడ బస్ కోసం ఎదురు చూస్తా ఉంటే ఇద్దరు గుండెగాళ్ళు ఆటోలో వచ్చి తీసుకెళ్లి లొల్లి చేస్తుంటే గాళ్ళ నుంచి తప్పించుకున్నది. గాడి నుంచి ఊళ్ళోకి వెళ్తే ఎట్టాగో చెడిపోయినావు కదా, మాతో కూడా రాని కొందరు బద్మాష్ గాళ్ళంటే సాగిపోయింది. నేను ఆపి షాదీ చేసుకుంటా అని తీసుకొచ్చినా అన్న కదన్నా జరిగింది. ఒరే, చెడిపోనికి చెడగొట్టబడనికి భూమికి స్కైకి ఉన్నంత ఫరక్ ఉన్నది బే. తమ్ముడు మంచి పని చేస్తున్నాడని చెయ్యగలపక చెయ్యి చేసుకుంటావేంట్రా? నా స్నేహితుడు అనిపించావురా. ఈ పెళ్లి జరుగుతుంది. తుమ్మందరూ చలో వదరా. నీ చెయ్యిర్సినాక పోతారా లోపలికి? అంత హార్స్ పవర్ ఉందారా నీ ఇంజిన్కి? నేను కలెక్టర్గా ఏదైనా సభకు వెళితే మా అమ్మ వల్లే నేను ఇంతటి వాణ్ణయ్యాన్ని చెప్పాలనుకునేవాడిని. బట్ నా కళ్ళన్నీ పగటి కళ్ళైపోయాయి. అవి మాటలరా. మిగిలిన మాటల తర్వాత మాట్లాడుకోవచ్చు. అవతల పెద్ద పురి పిలుస్తుంది, పదండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media, iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to